హే ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక స్కామ్ అయితే చూశాను నేను. అదేదో లక్షల కోట్లు విలువ చేసే స్కామ్ అయితే కాదు. జస్ట్ ఒక 500 నుంచి 1500 విలువ చేసే స్కామ్ మాత్రమే. కానీ ఈ స్కామ్ వలన దాదాపు ఒక మనిషి జీవితమే నాశనం అయిపోతుందన్నమాట. అదేంటనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రోడ్ సైడ్ ఆఫర్ సిమ్లు అని చెప్పేసి ఒక అతను సిమ్లు అమ్ముకుంటూ ఉంటాడనమాట. అతని దగ్గరికి ఆ సిమ్ కావాలని చెప్పేసి ఒక వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతని ఆధారు, బయోమెట్రిక్ అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చి సిమ్ తీసుకున్నాడు అనమాట. కాకపోతే ఈ సిమ్ యాక్టివేషన్ చేసే ప్రాసెస్లో అతను ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు రిజెక్ట్ అయింది. రెండోసారి మీ డేటా అనేది ఇవ్వండి, నేను మళ్ళీ ఒకసారి యాక్టివేట్ చేస్తానని చెప్పేసి ఎవరైతే ఆ సిమ్ములు అమ్మే వ్యక్తి ఉంటాడో అది ఆయనకు చెప్పాడనమాట. ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన డేటా, బయోమెట్రిక్ అన్నీ వేసి ఆ సిమ్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగిన స్కామ్ ఏంటంటే అతను 2 సార్లు 2 సిమ్ములు యాక్టివేట్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ సారి వేసినప్పుడు ఒక సిమ్ యాక్టివేట్ అయింది, రెండోసారి వేసినప్పుడు ఒక సిమ్ యాక్టివేట్ అయింది. అయితే ఈ సిమ్ములు అమ్మే వ్యక్తి అతనికి ఒక సిమ్ మాత్రమే ఇచ్చాడు. రెండో సిమ్ని ఏం చేశాడంటే అతను, మీరు వినే ఉంటారు ప్రూఫ్లెస్ సిమ్ అనేసి. ఈ ప్రూఫ్లెస్ సిమ్ అంటే ప్రూఫ్స్ అనేటివి ఉండవు అని కాదు అర్థం. మీ ప్రూఫ్స్ ఆ సిమ్కు ఉండవు, ఎవడో అమాయకుని ప్రూఫ్ అయితే ఉంటుంది ఆ సిమ్ కని అర్థం అనమాట. సో ఆ ప్రూఫ్లెస్ సిమ్స్ ని ఈ విధంగానే తయారు చేస్తారు. ఒక వ్యక్తి ఎవరైతే వెళ్తారో ఆయన దగ్గరికి అతని దగ్గర ఫింగర్ పడలేదనో ఏదో కారణం చెప్పి 2 సార్లు 2 సిమ్లు యాక్టివేట్ చేసి ఒక సిమ్ ని అతనికి ఇచ్చి రెండో సిమ్ ని ఇలా 500 నుంచి 1500కు అమ్ముకుంటారు. కానీ ఈ సిమ్ ప్రూఫ్లెస్ సిమ్ అని చెప్పేసి ఎవడైతే కొంటాడో వాడు ఎన్ని దారుణాలు చేసినా ఆ సిమ్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళకే తలనొప్పి అయితే వస్తుందన్నమాట. సో వాళ్ళ జీవితం నాశనం అయ్యేదానికి కూడా చాలా ఛాన్సులు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా సిమ్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రెండోసారి వాళ్ళు అడిగితే ఎటువంటి పరిస్థితుల్లో మీ డేటా అనేది ఇవ్వకండి. ఆ జియో స్టోర్ అనేది ఉంటుంది, ఆ స్టోర్లోకి వెళ్ళి తీసుకోండి. అలా ఎయిర్టెల్ ఆఫీస్ ఉంటుంది, అలాగే ఐడియా ఆఫీస్ ఉంటుంది. ఇలాంటి ఆఫీసులలోకి వెళ్ళి సిమ్ములు తీసుకునేందుకు ట్రై చేయండి. రోడ్ సైడ్ ఎవరైతే ఆఫర్ సిమ్ములు అని చెప్పేసి అమ్ముతుంటారో వాళ్ళ దగ్గర మ్యాక్సిమం తీసుకోవడానికి అవాయిడ్ చేసేయండి. అయితే ఇది ఒక ప్రాబ్లం. అయితే దీనివల్ల వచ్చే రెండో ప్రాబ్లం ఏంటంటే మన గవర్నమెంట్ ఒక రూల్ని అయితే తీసుకొని వచ్చింది. ఒక వ్యక్తికి 9 సిమ్ల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. ఒకవేళ 9 సిమ్ల కంటే ఎక్కువ ఉంటే 50,000 ఫైన్, అలాగే జైలు శిక్ష వేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లా మీరు రోడ్ సైడు ఫ్రీ సిమ్ములు అలాగే ఆఫర్ సిమ్ములు అని చెప్తే అవి తీసుకోవడం వలన మీకు ఈ సమస్య కూడా మెయిన్ 9 సిమ్ముల కంటే దాటే సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆఫర్ సిమ్ములు అలాంటివి తీసుకోకండి, వాటికి ఇంట్రెస్ట్ చూపించకండి. ఒకవేళ మీ ప్రూఫ్ పైన ఎవరైనా సిమ్ములు తీసుకున్నారు, వాళ్ళు వాడుతున్నారు, ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే దీనికి కూడా ఒక అఫీషియల్ వెబ్సైట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్లో మీ పేరు మీద ఎన్ని సిమ్ములు ఉన్నాయి, వాటిల్లో ఎన్ని మీకు సంబంధించినవి, ఎన్ని మీకు సంబంధం లేకుండా ఉన్నాయి, వాటిని ఏ విధంగా బ్లాక్ చేయాలి అనే విషయం మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో కానీ సిస్టమ్ కానీ ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ఏదైతే ఉందో sancharsati.gov.in అనే వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్ లోకి అయితే వచ్చేయండి. మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అక్కడ వచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట వెబ్సైట్ ది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చిన్నగా ఇలా స్క్రోల్ అయితే చేసేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, నౌ యువర్ మొబైల్ కనెక్షన్స్ అనేసి. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట ఇంటర్ఫేస్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత వ్యాలిడేట్ క్యాప్చా అనేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు మన మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అంతే, ఇప్పుడు మీరు ఇందులోకి లాగిన్ అయితే అవుతారనమాట. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ పైన, నా ఆధార్ కార్డు పైన ఇక్కడ 4 సిమ్ కార్డులు అయితే యాక్టివ్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఈ 4. ఇందులో మనకి ఏదైతే వర్క్ అవుతుంది, ఏదైతే అవసరం ఉంటుంది, ఏదైతే మీది అనుకుంటారో అవి మాత్రమే ఉండించండి. తర్వాత ఏదైతే మీది కాదు అనుకుంటారో, ఇప్పుడు ఈ సిమ్ ఇవన్నీ నావే కాకపోతే మీకు చూపించేందుకు చెప్తున్నా, ఈ నెంబర్ పైన ఈ విధంగా టిక్ వేయండి. ఇక్కడ నాట్ మై నెంబర్ అనే ఉంది కదా, దానిపైన ఈ విధంగా సెలెక్ట్ చేసి పెట్టుకోండి. తర్వాత రిపోర్ట్ అనే ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే గవర్నమెంట్కి ఒక రిక్వెస్ట్ అయితే వెళ్తుంది ఈ సిమ్ బ్లాక్ చేయడానికి. సో ఈ సిమ్ని బ్లాక్ చేయడానికి ఇది ఒక అవకాశం అనమాట. ఈ విధంగా మీరు మీకు సంబంధించిన సిమ్ కార్డులు ఎన్ని ఉన్నాయో అవి మీరు చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ నెంబర్ మీదే, దీనిపైన క్లిక్ చేయండి. కానీ ఈ నెంబర్ మీరు వాడట్లేదు, మీకు ఈ నెంబర్ అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్, క్లిక్ చేసి రిపోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు మీ సిమ్ కార్డులను అయితే రిపోర్ట్ చేయొచ్చు. అవి బ్లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మీ నెంబర్, మీ ఆధార్ నెంబర్ పైన ఎన్ని మొబైల్స్ ఉన్నాయో చెక్ చేసి తర్వాత అవసరం లేనోటి తీసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే, బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.